గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఈజ్ వెంకట్రావు ఐఏఎస్. ఈరోజు న్యూ జాయిన్ అయ్యాను సార్. దిస్ ఈజ్ మై న్యూ అపాయింట్మెంట్ లెటర్. ఐఏఎస్ఆ? యా, అయినప్పుడు అరిటాకుల శర్మ. సరే, నేను శర్మ అని పిలుస్తా, అది కంటిన్యూ అయిపోదాం. సరే సార్, మీ ఇష్టం సార్. సిటీ అవుట్స్కట్స్లో ఒక మర్డర్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఎలా చేయాలో నేర్పిస్తా, పద. సరే సార్. ఎవడ్రా బాబు ఇంత ఘోరంగా చంపింది? శర్మ, జాగ్రత్త. దొరికాడు దొంగ. సారీ సార్, ఫస్ట్ టైం, ఏమనుకోమాకండి. వామిటింగ్ వచ్చింది. ఫస్ట్ టైం కదా, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తే అలవాటు అవుద్ది. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా పోలీస్ అయినా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తే అలవాటు అవుద్ది. నేనున్నా కదా, చూసుకుంటాలే. సరే కానీ డెడ్ బాడీ దొరికింది రింగ్. దీని కంప్లీట్ బిల్లు డీటెయిల్స్ రేపు పొద్దున్న కల్లా నా టేబుల్ పైన ఉండాలి. సరే సార్. అమ్మో, సిఏ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చూడు, ఇది మన కంట్రోల్లోనే మర్డర్ జరిగింది. ఇది అన్అఫీషియల్గా జరగాలి. ఆ మర్డర్ చూసింది మేకలు కాచేవాడు. రేపు పొద్దున్నే వెళ్ళి వీళ్ళని తొందరగా సాల్వ్ చేయి వాడిని కలిసి. సరేనా? ఓకే సార్, సరే. బాయ్ సార్. ఏం బాబాయ్, ఏం జరిగింది? నమస్తే ఏంటి అయ్యా. కదా, ఏంటి? ఏముందయ్యా, రోజు నేను గొర్రెలు కాసుకుంటూ ఉంటాను. ఇక శవం చచ్చి పడిపోయింది. కంగారులో పోలీసులు కాల్ చేసిన, ఇంతలో మీరు వచ్చారు. అంతేనయ్యా. సరే, ఇంతకీ నువ్వెక్కడ ఉండేది? అదిగోనయ్యా, గోడవతలే మా ఇల్లు. సరే, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఏదైనా అవసరం అయితే పిలుస్తా, స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే అయ్యా. ఏంటి సార్ మీరు వచ్చారేంటి? మీతో పని ఉంది, స్టేషన్కా. నేనెందుకు రావాలి సార్? నేనేం తప్పు చేశాను? మర్డర్ చేసి ఎంత చక్కగా పడుకున్నావురా? ఏం మర్డర్ సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ ఉంగరం బట్టి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. స్టేషన్కి రా, థర్డ్ డిగ్రీ అంటే ఏంటో చూపిస్తా. ఏంటి సార్, మర్డర్ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారేంటి? ఆల్రెడీ నా రింగ్ పోయిందనే నేనే కంప్లైంట్ చేశాను. ఏం మాట్లాడుతున్నావురా? సార్ ఒక్క నిమిషం, ఇది చూసి మాట్లాడండి సార్ మీరు. చా, కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. శర్మ, సార్. ఈ నొదలకు వీడి దగ్గర ప్రతి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకో. ఇప్పుడే వస్తా, నాకు వేరే పని ఉంది.
శర్మ, మర్డర్ కేసు రిపోర్ట్ తీసుకుని అర్జెంటుగా నా దగ్గరికి రా. ఓకే సార్. ఇది ఫస్ట్ కేసు రిపోర్ట్ సార్. ఇది సెకండ్ కేసు రిపోర్ట్ సార్. మొన్న మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా సార్, వాడి పేరు ఆదిత్య, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వాడి డీటెయిల్స్, మర్డర్ కేస్ ఫొటోస్. థ్యాంక్ యూ శర్మ, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తా, నువ్వు వెళ్ళు. అలా ఏం లేదు సార్, ఇప్పుడు ఏం అవసరం వచ్చినా కాల్ చేయండి నాకు, నేను ఉంటాను మీకు. ఓకే సార్, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ శర్మ. ప్రాబ్లం సాల్వ్. హలో శర్మ, ఎక్కడున్నావు? సార్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను సార్. నాకు తెలిసి ఈరోజు ఇంకో మర్డర్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నీకు లైవ్ లొకేషన్ పంపిస్తున్నా, అర్జెంటుగా వచ్చేసాయి. ఓకే సార్. ఆ, 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 ఆ. రే ఎవడ్రా నువ్వు? దమ్ముంటే కట్లిప్పరా, నీ సంగతి చెప్తా. నన్నెందుకు కొట్టిపడేసావు ఇక్కడ? ఏ దమ్ముంటే కట్లిప్పి చూపించరా, నేనేంటో చూపిస్తా. నేనెవరా? సాహిత్య, నువ్వు ఇంకా బతికే ఉన్నావే? చచ్చిపోలేదా నువ్వు? ఆ రోజే చంపేసే కదవే, ఎలా వచ్చావే? రే వదలరా, రే ప్లీజ్, రే. కొట్టాల్సింది నేను కాదు సాహిత్య, నువ్వు రా. ప్లీజ్, నేను తప్పు చేశా, నన్ను వదిలే, క్షమించు, ఇంకెప్పుడు ఇలా చేయను. నేను కూడా నిన్ను ఇలాగే బ్రతిమలాడా. నువ్వు నన్ను వదిలిపెట్టావా? ఎంతసేపు కొడతావు సాహిత్య? ఇదిగో కత్తి, వాణ్ణి చంపేసేయ్. You are under arrest. Don't move. కదిలితే కాల్ చేస్తా. ఏం నాటకాలు ఆడారురా? 3 రోజుల నుంచి మిమ్మల్ని పట్టుకోలేక పిచ్చోళ్ళు అవుతున్నాం. సరే కానీ ఏం జరిగిందో చెప్పండి, లేదా షూట్ చేస్తా. సరే సార్, నిజం మొత్తం చెప్పేస్తా. చెప్పరా. మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సార్. తన పేరు సాహిత్య, నా పేరు ఆదిత్య. మేమిద్దరం కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం. మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్. ఇంట్లో వాళ్ళు కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఇంకో 2 రోజులు పెళ్ళి అనగా సాహిత్య మిస్సింగ్ సార్. హలో, శ్రావణి. ఆదిత్య, నేను ఆదిత్యని. అది సాహిత్య ఏమైనా కాల్ చేసిందా నీకు? లేదు, చేయలేదు. అంటే ఆల్మోస్ట్ 24 అవర్స్ అయింది నేను తనతో మాట్లాడి. ఒకసారి నువ్వు తనకు కాల్ చేసి తను ఎక్కడుందో ఏంటో ఒకసారి కనుక్కొని నాకు చెప్తావా? సరే. చాలా థ్యాంక్స్ రాణి. తన కోసం తిరగని చోటు లేదు. అందరిని ఎంక్వైరీ చేశాను, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా కనుక్కున్నాను. నెక్స్ట్ డే సాహిత్య వాళ్ళ ఫ్రెండ్ నాకు కాల్ చేసింది. శ్రావణి. హలో ఆదిత్య. ఏమైంది శ్రావణి? తెలిసింది ఆమె గురించి ఏమైనా? అది
చాలా టెన్షన్గా ఉంది, చెప్పు ఏమైంది శ్రావణి? సాహిత్య ఇప్పుడే నా దగ్గరకు వచ్చింది. నువ్వు బాధపడమాక. ఏం జరిగింది? అసలు ఏం జరిగింది శ్రావణి? సాహిత్య రేప్కి గురి అయింది. రేప్? నేను ఇప్పుడు వస్తున్నా. ఏమైందని ఏడుస్తున్నావు చెప్పు. ఏం కాలేదు. నేను ప్రేమించింది నీ మనసును చూసి, నీ శరీరం చూసి కాదు. ఎలా చేయాలి, ఏం చేయాలి మొత్తం నేను చెప్తా. నువ్వేం బాధపడాల్సిన పని లేదు. నీ కోసం నేనున్నా. చచ్చిపోతే ఇద్దరం కలిసి చచ్చిపోదాం. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ బాధ మాత్రం నాది. అది నాకు జీవితాంతం ఉంటుంది కదా ఆదిత్య. నేను ఎన్నో కలలు కన్నా. ఈరోజు మన పెళ్ళి, ఫ్యూచర్లో మనకిద్దరు కమల పిల్లలని, మన అమ్మా నాన్నల్ని మనం అబ్రాడ్ తీసుకెళ్ళి బాగా చూసుకోవాలని. కానీ ఈరోజు ఇలా జరిగింది. నేనేం చేయాలి ఆదిత్య? ఏం చెయ్యాలి కాదు సాహిత్య, ఏం చేద్దాం. నిన్ను పాడు చేసిన నా కొడుకుల్ని చంపేద్దాం. చంపేద్దాం సాహిత్య. ఒక దిశ, ఒక నిర్భయ, ఇలాంటివి ఎన్నొచ్చినా సరే ఈ నా కొడుకులు మాత్రం మారరు. వీళ్ళని చంపిన తర్వాతే మన పెళ్ళి. రా, నేను చూసుకుంటా. అన్నా ప్లీజ్ అన్నా, మీ కాళ్ళు పట్టుకుంటా. తనని రేప్ చేసిన వాళ్ళిద్దరిని ప్లీజ్, చంపేశాం. నన్ను వదలండ్రా. ఇంకా వీడొక్కడే మిగిలాడు. పక్కా ప్లాన్ చేసుకున్నా సార్, కానీ మీరు ఎలా కనిపెట్టారో మాకు తెలియడం లేదు. అదా, మీలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం. మిమ్మల్ని పట్టుకోవడం ఒక లెక్క పోలీసులకి. మర్డర్ బాగా ప్లాన్ చేశారు. ఫస్ట్ మర్డర్లో ఉంగరం, సెకండ్ మర్డర్లో చెప్పులు. కేసులు బాగా డైవర్ట్ చేసావు కదా. నేను ఇన్వెస్టిగేషన్ చేశాను పర్సనల్గా. మర్డర్ స్పాట్లో ఒక హెయిర్ శాంపిల్ దొరికింది నాకు. కానీ అంతకుముందు నీ కాల్ డేటా కూడా చెక్ చేశా. నువ్వు డైలీ ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు. తర్వాత తను నీ లవర్ అని తెలిసింది. తన హెయిర్ శాంపిల్, మర్డర్ స్పాట్లో దొరికిన హెయిర్ శాంపిల్ ఫారెన్సిక్ రిపోర్ట్కి పంపించా. రెండు ఒకటే అని తేలింది. సో మర్డర్ చేసింది మీరే అని నేను కన్ఫర్మ్ చేసుకున్నా. కేసు సాల్వ్ అయింది. ఇదిరా జరిగింది. మర్యాదగా ముగ్గురు సరెండర్ అవ్వండి. తను చనిపోదాం అనుకుంది సార్. ఆ ఒక్క మాటకే నేను ఆ రోజే చనిపోయాను సార్. నేను వీని చంపేస్తాను సార్. ప్రతి ఒక్కరికి భయం పుట్టాలి సార్. వాణ్ణి నేను చంపేస్తాను సార్. నాకు 9mm బుల్లెట్తో మీరు బొట్టు పెట్టేయండి. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే పోలీసులు ఎందుకు, చట్టం ఎందుకు? మర్యాదగా ముగ్గురు సరెండర్ అవ్వండి, లేదంటే 9mm బుల్లెట్తో ముగ్గురికి బొట్లు పెట్టేస్తా. సార్, మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్. కానీ ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు సార్. వీళ్ళని చంపేస్తాం సార్. మర్యాదగా గన్ను కింద పడే, దీన్ని చంపబడి దబ్బుతా. గన్ను పడే, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. పోలీస్ పడే, నీకే చెప్తుంది. మర్యాదగా గన్ను కింద పడేయండి. చెప్తే అర్థం కాదా మీకు? ఇంకా చూస్తారేంటి సార్? చంపేయండి సార్ నా కొడుకు. ఆగరా, మర్యాదగా చెప్తే అర్థం కాదా? చంపేస్తా. చంపేయండి సార్ వాడిని. నువ్వు ఆగరా. మర్యాదగా కీస్ ఇవ్వండి. కీస్ ఇస్తారేంటి సార్ వాడికి? నా జీవితంలో నా పిల్లకి జరిగిన సంఘటన నేను ఆదర్శంగా తీసుకొని నిదర్శనంగా నిలబడ్డా. మీ జీవితంలో మీరు మీ పిల్ల కోసం ఎంత నిదర్శనంగా నిలబడ్డారు.